హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇక రాతోడు ఇలా మాట్లాడుతూ ఉంటాడు. సామదాన భేద శత్రువులతో ఎలా ప్రేమగా ఉండాలో ఇప్పుడు ఆడవాళ్ళతో కూడా అంతే ప్రేమగా మాట్లాడాలి సార్. అలా శత్రువులతో ఎలా ప్రేమగా ఉండి ఇక రహస్యాలను రాబట్టాలో అలానే ఇంట్లో ఆడవాళ్ళతో ఉండి కూడా విషయాలని రాబట్టాలి అని రాతోడనడంతో ఇక వెంటనే అమరైతే నేనా స్నేహంగా అండ్ ప్రేమగా ఉండాలా అని అనుకుంటూ ఉంటాడు అమర్. అవును సార్, మీరు ప్రేమగా ఉంటే ఖచ్చితంగా ఆ మిస్ అమ్మ ప్రతి ఒక్క విషయం చెప్తుంది సార్ అని అంటూ ఉంటాడు రాథోడ్. ఇక ఎంచక్కా రేపటి నుంచి ఇద్దరూ కలిసి మెలిసి ఉండండి సార్ అని అనడంతో వెంటనే అమర్ రాథోడ్ అది కేవలం నటన మాత్రమే అని అంటాడు అమర్. వెంటనే ఇక రాథోడ్ కూడా అవునవును సార్, అది నటనే అని అనుకుంటూ ఇక లోలో మాత్రం సార్ అది నటనే ఇక నిజమైపోవాలి, మీరు చాలా ప్రేమగా ఉండాలి ఇద్దరూ కలిసి అని ఇక రాథోడ్ లోలో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపైతే ఇక మన రణ్వీర్ అయితే జైల్లో ఉంటాడు కదా. ఇక 5 ఇయర్స్ నుంచి రణ్వీర్ జైల్లోనే ఉన్నాడు ఇక మనోహర్ చేసిన పనికి. అప్పుడే ఇక అక్కడికి మన లాయర్ వచ్చేసి ఎలా ఉన్నారు సార్ అని రణ్వీర్ అని అడగడంతో ఇక నన్ను 5 ఏళ్ళు జైల్లో ఉన్న నన్ను ఎలా ఉన్నారని ఎలా అడుగుతున్నారండి మీరు అని అంటూ ఉంటాడు. నన్ను ఈ జైలు పాలు చేసిన మనోహరి మాత్రం కనీసం ఒక్కసారి కూడా బయటికి నన్ను కలవడానికి రాలేదు అని కోప్పడుతూ ఉంటాడు. సార్, నేను ఈ 5 ఏళ్ల నుంచి ఎంత ట్రై చేసినా ఒక్కసారి కూడా మీకు బెయిల్ దొరకలేదు. కానీ ఇప్పుడు అష్ట కష్టాలు పడి ఒక్క 1 మంత్ మాత్రం మీకు బెయిల్ తీసుకురాగలిగాను అని చెప్తూ ఉండగా, ఏంటి 1 మంత్ బెయిలా? అయితే అసలు నా రూపం ఏంటో ఇక మనోహరికి చూపిస్తాను అని అంటూ ఉంటాడు రణ్వీర్ అయితే. ఇక వెంటనే లాయర్ మిమ్మల్ని కలవడానికి ఏమో కానీ కనీసం నేను కాల్ చేస్తే కూడా తను ఆన్సర్ చేయలేదు అని చెప్పడంతో ఇక లాయర్ గారు, మీరు టికెట్స్ బుక్ చేయండి, ఇక సీదా అమర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అసలు ఏం జరిగిందో చెప్తాను అని అంటూ ఉంటాడు ఇక కోపంగా రణ్వీర్ అయితే. మరోవైపు అయితే ఇక మనోహరి నిద్రలేచి చంబార్ బాగి అందరూ నిద్రలేస్తారు. ఇక హాల్లో అయితే అమర్ పేపర్ చదువుతూ కూర్చుని ఉంటాడు. మనోహరి నిద్రలేచి గుడ్ మార్నింగ్ అమర్ అనుకుంటూ వస్తూ ఉంటుంది. గుడ్ మార్నింగ్ అని అమర్ సీరియస్గా అంటూ ఉంటాడు. ఇక వెంటనే మనోహరి సోఫాలో కూర్చొని, ఏంటి నిన్న జరిగిన విషయంపై అమర్కి నాపై కోపం తగ్గలేదనుకుంటా, అందుకే చాలా సీరియస్గా సమాధానం చెప్తున్నాడు అని ఇక లోలో అనుకుంటూ ఉంటుంది మనోహరి. అంతలోనే ఇక ఆరు పాప నిద్రలేచి అమ్మ అమ్మ అనుకుంటూ వస్తూ ఉంటుంది. అమ్మ ఎక్కడున్నావు అని అనడంతో ఇక అంటే నిన్నటి ఎపిసోడ్లో ఇక నువ్వు ఏంటి బాగిని అమ్మ అని పిలవమని చెప్పిన విషయం ఇక మనోహర్కి తెలియదు కదా. ఇక ఒకేసారి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది మనోహరి అయితే. ఏంటి పిల్ల ఇక అమర్ ఇక్కడ ఉంటే అమ్మ అమ్మ అని పిలుస్తుంది, వామ్మో నా కొంప మునిగిపోయేటట్టుంది అని ఇక గోళ్ళు కోలుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. మరోవైపు చంబ మాత్రం అయ్యో అంతా రహస్యం బయటకు వచ్చేసిందా, అందరూ కలిసిపోయారా అని ఇక లోలో అనుకుంటూ ఉంటుంది చంబా కూడా. ఇక ఏంటి బుజ్జమ్మ అని కిచెన్ నుంచి మన బాగి బయటికి వెళ్తూ ఉంటుంది. అమ్మ నాకు పాలు కావాలి అని అనడంతో, పాలా, నువ్వు బ్రష్ వేసుకున్నావా అని అంటూ ఉంటుంది. ఇక పాప పాలు అడుగుతుంది కదా, నువ్వెందుకు ఇవ్వట్లేదు, తన ఇష్టం, బ్రష్ వేసుకుంటుందో వేసుకోదో, పాప పాలు అడిగినప్పుడు ఇవ్వచ్చు కదా అని అంటూ ఉంటాడు అమర్. బ్రష్ వేసుకుంటే కానీ నేను పాలు ఇవ్వను అని అంటుంది బాగి. ఏంటి పాప ఇష్టాన్ని కాదు అంటున్నావు అని అంటూ ఉంటాడు అమర్. ఏంటండి బెడ్ కాఫీ లాగా బెడ్ మిల్క్ తాగాలా, ఎవరు చెప్పారు అలా తాగాలనేసి అని అంటూ ఉంటుంది.
ఇక పాప అడిగింది ఇవ్వచ్చు కదా అని అంటూ ఉంటాడు అమర్. ఇక వెంటనే సార్ తప్పు నాదే. నిజంగా బ్రష్ వేయకుండానే పాలు తాగకూడదు అని అంటూ ఉండగా, అక్క అన్నయ్యలు లేచారా నిద్ర అని బుజ్జమ్మని అడుగుతూ ఉంటుంది బాగి. హా! ఎప్పుడో లేచారు అని అంటూ ఉంటుంది. ఇక బుజ్జమ్మ అయితే తమరే లేట్‌గా లేసారనుకుంటా. జమ్మ సో బ్యాడ్. నువ్వు త్వరగా లేవాలి అంటూ ఉండగా, పాప ఇష్టం. పాప ఇష్టం ఉన్నప్పుడు పడుకుంటుంది. ఇష్టం ఉన్నప్పుడు లేస్తుంది. నీకేంటంట మధ్యలో అని అంటూ ఉండగా, ఏమనకండి సార్ అమ్మని. ఎర్లీ టు ద బెడ్, ఎర్లీ టు ద రైజ్. నేనే తప్పు పని చేశాను అని అంటూ ఉంటుంది. ఇక పాప అయితే చూసారా పాప నా మాటే వింటుంది అని అంటూ ఉంటుంది. ఇక బాగి ఇక బ్రష్ వేద్దు పద, స్కూల్ టైం అవుతుంది బుజ్జమ్మ అని అక్కడి నుంచి బాగి, పాప అండ్ అమర్ కూడా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక మరోవైపు అయితే చాలా టెన్షన్ పడుతూ రాథోడ్ రాథోడ్ ఏంటి బాగిని ఆ పాప అమ్మ అని పిలుస్తుంది. నిజమేమైనా తెలిసిపోయిందా? ఆ పాపే తన పాప అని తెలిసిపోయిందా అని అంటూ ఉండగా, మనోహరి మేడం గారు మీరేమీ టెన్షన్ పడకండి, ఏమీ తెలియలేదండి. నైటే ఇక నువ్వు బుజ్జమ్మ ఆ బాగిని అమ్మ అని పిలువు అని సార్ అన్నాడు. అందుకే అలా పిలుస్తుంది. కానీ నిజం ఎవ్వరికీ తెలీదు. మీరే ఇలా మొత్తుకొని సార్‌కి వినిపించేలా మాట్లాడుతున్నారు. మీరే చెప్పేలా ఉన్నారు అని అంటూ ఉండగా, వామ్మో! నిజమే ఇది మనోహరి. దెబ్బకి నా గుండె అయిపోయినంత పనైంది. నిజంగా ఆ పిల్ల ఆరు నిజమైన ఆరు అని తెలుసుకున్నాడేమోననేసి టెన్షన్ పడ్డాను అని అంటూ ఉంటుంది చంబా కూడా. వెంటనే మనోహరి హమ్మయ్య! బాగి నన్ను అమర్‌ని కలపడానికే వచ్చింది అని అనగానే చంబా అవునవును బాగి కలిసిపోవడానికే వచ్చింది అని అంటూ ఉండగా, చంబా అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనడంతో, నిజమే మాట్లాడుతున్నాను మనోహరి అని అంటూ ఉంటుంది. ఇక పైకి వెళ్ళాక పిల్లలకి జరిగిన విషయం చెప్పేస్తుంది. ఇక మీ డాడీ బుజ్జమ్మని నన్ను అమ్మ అని పిలవమని చెప్పారు అని అనడంతో పిల్లలంతా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. నువ్వు సో లక్కీ బుజ్జమ్మ, అమ్మని అమ్మ అని పిలుస్తున్నావు అని అంటూ ఉండగా, కొంచెమైతే మీ డాడీకి దొరికిపోయేదాన్ని. ఇక బుజ్జమ్మకి వాళ్ళ నాన్న సపోర్ట్ ఉంది అని ఇక నోరు జారి బాగి అంటూ ఉంటుంది. ఏంటమ్మా ఇప్పుడు నువ్వు అన్నది? అమర్ సారే మా నాన్ననా అని 2 టైమ్స్ అడుగుతూ ఉంటుంది పాపం. ఇక ఏం చెప్పాలో అర్థం కాక, ఇక ఏం లేదు బుజ్జమ్మ, అంజు అక్క వాళ్ళ నాన్న అన్నానే, మీ నాన్న అని అనలేదు నేను అంటూ ఉండగా, ఓహో! ఆయనే మా నాన్న అనుకుని చాలా సంతోషపడ్డానమ్మా. కానీ ఆయన మా నాన్న కాదా అని అంటూ ఉంటుంది. ఇక ఇక పాప వెళ్ళు బుజ్జమ్మ వెళ్ళి రెడీ అవ్వు అని అంటూ ఉండగా, అక్కడి నుంచి బుజ్జమ్మ వెళ్ళిపోతూ ఉంటుంది. మిస్సమ్మ పాపని ఇక బాధ పెట్టకు నువ్వు, బుజ్జి తల్లిని తన తండ్రి అని నాన్న అని చెప్పేసేయ్ అని అంటూ ఉండగా, ఇప్పుడు సమయం కాదు పిల్లలు, ఇంకా దానికి టైం ఉంది. మనోహరి కుట్ర బయట పెట్టాలి. అప్పుడే కానీ ఆయన కన్న కూతురు బుజ్జమ్మ అని చెప్తే యాక్సెప్ట్ చేస్తాడు అని అంటూ ఉండగా, అదేమీ లేదు మిస్సమ్మ, మేం చెప్తే మా డాడ్ వింటారు అని అనడంతో, వద్దు పిల్లలు, మీ డాడ్ నాపై కోపంతో ఇక బుజ్జమ్మపై కూడా కోపం చూపిస్తే నేను తట్టుకోలేను అని చెప్తూ ఉంటుంది బాగి. మరోవైపు అమర్ హాల్లో కూర్చొని ఉంటాడు. ఇక అంజు తన ప్రోగ్రెస్ కార్డ్ తీసుకొచ్చి, డాడీ ప్రోగ్రెస్ కార్డ్పై సైన్ చేయండి అంటూ ఉండగా, ఏంటి అంజు కొత్తగా నాకు ప్రోగ్రెస్ కార్డ్ ఇస్తున్నావు అని అమర్ అంటూ ఉంటాడు. ఏంటి అంజు మార్కులు ఎక్కువగా వచ్చాయా అని అంటూ ఉండగా, అవును డాడీ, ఒకవేళ
తక్కువగా వస్తే మీ సైన్ నేనే పెట్టేసేదాన్ని అని అంటూ ఉండగా అమర్ వెంటనే షాకింగ్‌గా చూస్తూనే ఉంటాడు. ఇక అమర్ సైన్ పెడుతూ ఉండగా మనోహరి అయితే అంజు పికప్ అయిందన్నమాట అని మెట్లు దిగి కిందికి వస్తూ ఉంటుంది. మరోవైపు అవును కానీ మనోహరి నీకు రణ్వీర్ గురించి తెలుసా అని అంటూ ఉండగా వెంటనే ఇక మనోహరి గుండెల్లో గుబులు పుడుతుంది. వామ్మో! నన్నెందుకు రణ్వీర్ గురించి అడుగుతున్నాడు అని ఉండగా ఇక రణ్వీర్ వైఫ్ తెలుసా మనోహరి అని అంటూ ఉండగా చాచా అమర్ నాకెందుకు రణ్వీర్ వైఫ్ గురించి తెలుస్తుంది అని అంటూ ఉండగా ఇక రణ్వీర్ వైఫ్ గురించి నీకు కూడా తెలీదా? అసలు రణ్వీర్ వైఫ్ ఎలా ఉంటుంది? తన క్యారెక్టర్ ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు అమర్. అలా అంటుండగా ఇక రణ్వీర్ చెడ్డవాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన వైఫ్ మంచిదై ఉంటుంది అని అంటూ ఉండగా ఇక రాథోడ్ మాత్రం వామ్మో! దీని పెర్ఫార్మెన్స్ ఇరగదీస్తుంది. ఇక నువ్వే ఆ వైఫ్ అని తెలియాలి. అమర్ సార్ చేతిలో నీకుంది అని లోలో రాథోడ్ అనుకుంటూ ఉంటాడు. ఇక వెంటనే మెట్లు దిగి వస్తూ ఉంటుంది బాగి కూడా. ఎందుకు అమర్ ఇప్పుడు రణ్వీర్ వైఫ్ గురించి నువ్వెందుకు అడుగుతున్నావు అని అంటూ ఉండగా అది రణ్వీర్ వైఫ్ అస్సలు మంచిది కాదంట. ఇక రణ్వీర్ కంటే చాలా క్రూరమైన తప్పులు చేసిందంట. చెప్పాలంటే రణ్వీర్ కంటే ఎక్కువగానే తను చేస్తుందంట. ఎందుకంటే తను కన్న బిడ్డని ఆశ్రమంలో వదిలిపెట్టేసి కూడా వెళ్ళిపోయిందంట అని అంటూ ఉండగా ఇదంతా నీకెవరు చెప్పారు అమర్ అని అంటూ ఉండగా నాకు అరు చెప్పింది అని అంటాడు అమర్. ఇక వెంటనే షాక్ అవుతూ ఉంటుంది మనోహరి. ఇక ఇప్పుడు ఆ పాప ఎక్కడుందో తెలుసా మనోహరి? పాప ఏం చేస్తుందో తెలుసా అని అనడంతో అమర్ ఏం చేస్తుంది అమర్? పాప ఎక్కడుంది అమర్? నీకు తెలుసా అమర్? అని ఇక వెగబడుతూ ఉంటుంది మనోహరి. ఇక మరోవైపు రాథోడ్ స్కూల్‌కు టైం అవుతుంది. చాలా లేట్ అయిపోయింది. ఇక పదండి, పదండి అంటూ ఉండగా రాథోడ్ ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు వెంటనే వెళ్ళకపోతే ఏమీ కాదు. అమర్ చెప్పు అమర్. ఆ పాప ఎక్కడుంది? అసలు ఏం చేస్తుంది? అని అంటూ ఉంటాడు. ఇక వెంటనే బాగి వచ్చి పిల్లలు ఇంకా మీరు స్కూల్‌కి వెళ్ళలేదా? ఇక్కడే ఆగారేంటి? పదండి స్కూల్‌కి చాలా లేట్ అవుతుంది అని అంటూ ఉండగా బాగి ఒక్క నిమిషం ఆగుతావా? అమర్ ఏదో విషయం నాతో మాట్లాడుతున్నాడు. మీరెందుకు ఇలా అడ్డొస్తున్నారు? అని అంటూ ఉంటుంది మనోహరి. అది కాదు మనోహరి. పిల్లలంతా స్కూల్‌కి వెళ్ళాలి. మీరు ఏం విషయం మాట్లాడుకోవాలనుకున్నా కొద్దిసేపు ఆగండి అని అంటూ ఉండగా పిల్లలనంతా రాథోడ్‌తో ఇక స్కూల్‌కు బయలుదేరిస్తుంది. ఇక వెంటనే అమర్ కూడా ఇక ఆ పాప గురించి నేనెప్పుడైనా నీతో చెప్తానులే మనోహరి. అయినా ఇప్పుడు ఆ పాప గురించి ఏ డిస్కషన్స్ అవసరం లేదు అని ఇక అంటూ ఉంటాడు అమర్. ఇక వెంటనే మనోహరి నిరాశ, కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక అసలు ఏం జరగబోతుంది? ఆల్రెడీ రాథోడ్‌కి అండ్ బాగీకి ఈ పాప అన్ అంజు మన మనోహరి కూతురు అని తెలుసు. ఇక అసలు ఏం జరగబోతుంది? రానున్న ట్విస్ట్ ఎలా ఉంది అనేసి ఇక మన రణ్వీర్ కూడా జైల్లో నుంచి బయటికి వచ్చాడు. అలా ఏమైనా కుట్ర తన మీద పన్నిస్తున్నాడా? లేకపోతే ఇక అమర్‌ని సొంతం చేసుకునే దారిలో మనోహరే బలవుతుందా అనేది మనం మరో రివ్యూలో తెలుసుకుందాం. అంతవరకు ఈ ఛానల్‌ని చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.